వస్తున్నాను అబ్బాయి వస్తున్నాను. హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీబడి ఫైన్. మనం ఈరోజు ఈ వీడియోలో పూరి జగన్నాథ్ గారి ఫిల్మోగ్రఫీ హిట్స్ అండ్ ఫ్లాప్ చూద్దాం. ఫస్ట్ మూవీ బద్రి. ఈ మూవీ 2000లో రిలీజ్ అయింది. బడ్జెట్ 10 crores, కలెక్షన్ 26 crores. మూవీ బ్లాక్ బస్టర్. ఈ మూవీ యాక్చువల్గా ఫస్ట్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది, బట్ గ్రాడ్యువల్గా మూవీ అయితే సూపర్ హిట్ అయింది. రమణ గోగుల్ గారు ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చారు. అప్పట్లో ఈ సాంగ్స్ అన్ని కూడా చార్ట్ బస్టర్స్. ఈ సాంగ్స్ అన్ని కూడా యూత్ ని ఒక ఉర్రూతలొగించిందని చెప్పొచ్చు. ఇక ఈ మూవీలో డైలాగ్స్ అయితే జనాల్లో చొచ్చుకు వెళ్ళిపోయని చెప్పొచ్చు. పూరి జగన్నాథ్ గారి రైటింగ్ కి, డైలాగ్స్ కి మంచి మార్కులు పడ్డాయని చెప్పొచ్చు. నువ్వు నందావైతే నాకేంట్రా, నేను బద్రీనాథ్. ఈ డైలాగ్ అయితే ఒక సంచలనం క్రియేట్ చేసింది. ఇప్పటికి కూడా యూత్ లో ఈ డైలాగ్ మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ మూవీతోనే పవన్ కళ్యాణ్ గారు రేణు దేశాయ్ అయితే లవ్ లో పడ్డారు. సెకండ్ మూవీ బాచి. ఈ మూవీ 2000లో రిలీజ్ అయింది. బడ్జెట్ 3 crores, కలెక్షన్ 2 crores. మూవీ ఫ్లాప్. ఈ మూవీ పూరి జగన్నాథ్ గారు తీశారంటే మనం నమ్మకపోవచ్చు. అసలు ఈ మూవీలో పూరి జగన్నాథ్ గారు స్టాండర్డ్స్ కనిపించవు. వే ఆఫ్ డైలాగ్ కానీ, వే ఆఫ్ టేకింగ్ కానీ. అసలు ఫ్యాక్ట్ ఏంటంటే చాలా మందికి ఇంకా తెలీదు ఈ మూవీని పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేశారని. థర్డ్ మూవీ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. ఈ మూవీ 2001 రిలీజ్ అయింది. బడ్జెట్ 3 crores, కలెక్షన్ 5 crores. మూవీ హిట్. ఫ్యాక్ట్ ఏంటంటే ఈ మూవీ కూడా యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారితో తీయాలి, బట్ పవన్ కళ్యాణ్ గారు రిజెక్ట్ చేశారు. ఈ మూవీ పూరి గారి కెరియర్కి అండ్ రవి గారి కెరియర్కి బూస్టప్ ఇచ్చిందని చెప్పొచ్చు. మ్యూజిక్ డైరెక్టర్ గారు చక్రి గారు ఆ టైంలో చాలా మంచి ఫామ్లో ఉన్నారు. ఈ మూవీకి చక్రి గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. నెక్స్ట్ మూవీ ఇడియట్, ఓ చంటిగాడి ప్రేమ కథ. ఈ మూవీ 2002లో రిలీజ్ అయింది. బడ్జెట్ 4 crores, కలెక్షన్ 22 crores. మూవీ బ్లాక్ బస్టర్ హిట్. అసలు ఈ మూవీకి డైలాగ్స్కి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంత కాదు. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత పూరి జగన్నాథ్ గారు ఎక్కడికో వెళ్ళిపోయారు. స్టార్ డైరెక్టర్ అయిపోయారు. కమిషన్లో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. చంటిగాడు లోకల్, కమిషన్ కూతుర్లకి మొగుళ్ళు రారా భయ్య. ఈ డైలాగ్స్కి అయితే యూత్లో విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్, రవితేజ గారి యొక్క బాడీ లాంగ్వేజ్ వేరే లెవెల్లో ఉన్నాయని చెప్పొచ్చు. ఈ దెబ్బతో పూరి అండ్ రవి గారు వెనక్కి చూడాల్సిన అవకాశం లేకుండా పోయింది. చిన్న ఫ్యాక్ట్ ఏంటంటే ఈ మూవీ కూడా యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు చేయాల్సిందే, బట్ ఈ రిజెక్టెడ్ ఇట్. ఫిఫ్త్ మూవీ అమ్మా నాన్న ఓ తమిళమ్మ. ఈ మూవీ 2003లో రిలీజ్ అయింది. బడ్జెట్ 5 crores, కలెక్షన్ 20 crores. మూవీ బ్లాక్ బస్టర్ హిట్. ఈ మూవీ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కించిన సినిమా. ఈ మూవీలో మంచి స్టోరీ అండ్ కాన్సెప్ట్ ఉంటుంది. ఈ మూవీ కూడా చక్రి గారే మ్యూజిక్ డైరెక్టర్. ఆసిన్ గారి యొక్క ఫస్ట్ మూవీ ఇది. రే చెన్నై అనే డైలాగ్ గుర్తుందా? సిక్స్త్ మూవీ శివమణి. ఈ మూవీ 2003లో రిలీజ్ అయింది. బడ్జెట్ 6 crores, కలెక్షన్ 13 crores. మూవీ సూపర్ హిట్. పూరి గారు డైలాగ్ స్పెషలిస్ట్ అని మనందరికీ తెలుసుగా. ఈ మూవీలో కూడా డైలాగ్స్ బాగా పేలని చెప్పొచ్చు. నాగార్జున చెప్పే డైలాగ్ నాకు కొంచెం మెంటల్. ఇలాంటి డైలాగులతోటి హీరో యొక్క క్యారెక్టరైజేషన్, స్వాగ్ని పూరి గారు బాగా ఎలివేట్ చేస్తారని చెప్పొచ్చు. సెవెంత్ మూవీ ఆంధ్రావాలా. ఈ మూవీ 2004లో రిలీజ్ అయింది. బడ్జెట్ 10 crores, కలెక్షన్ 12 crores. మూవీ యావరేజ్. యాక్చువల్గా అయితే ఈ మూవీ చాలా హైప్తో రిలీజ్ అయింది. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి, పూరి ఫ్యాన్స్కి ఈ మూవీ మీద విపరీతమైన హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మోర్ ఓవర్ చక్రి గారి సాంగ్స్ బ్లాక్ బస్టర్స్, బట్ మూవీ మాత్రం ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదని చెప్పొచ్చు. మూవీ అయితే డిజాస్టర్. నెక్స్ట్ మూవీ 143. ఈ మూవీ 2004 రిలీజ్ అయింది. బడ్జెట్ 2 crores, కలెక్షన్ 2 crores. మూవీ యావరేజ్. సాయిరామ్ శంకర్, బ్రదర్ ఆఫ్ పూరి జగన్నాథ్ గారు. పూరి జగన్నాథ్ గారికి చాలామంది లైఫ్ ఇచ్చారు, బట్ తన తమ్ముడిని హీరోగా నిలబడడానికి ప్రయత్నించారు, బట్ ఫెయిల్డ్. నెక్స్ట్ మూవీ సూపర్. ఈ మూవీ 2005లో రిలీజ్ అయింది. బడ్జెట్ 8 crores, కలెక్షన్ 10 crores. మూవీ యావరేజ్. మూవీ సాంగ్స్కి అయితే సూపర్ రెస్పాన్స్ వచ్చింది, బట్ మూవీకి అయితే బీభత్సమైన నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది మూవీ రిలీజ్ అయిన తర్వాత. ఎందుకంటే అప్పట్లో బాలీవుడ్లో ధూమ్ అనే మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీ బాలీవుడ్లో సెన్సేషనల్ క్రియేట్ చేసింది. ఆ మూవీలో కార్ చేజెస్ అండ్ బైక్ చేజెస్ విపరీతంగా జనాలని అట్రాక్ట్ చేసింది. అదే ఇన్స్పిరేషన్తో బైక్ చేజెస్తో మూవీని రన్ చేద్దాం అనుకున్నారు. మన తెలుగు నేటివిటీకి ఈ మూవీ కనెక్ట్ అవ్వలేదు. మోర్ ఓవర్ నాగార్జున గారి ట్రాన్స్ఫర్మేషన్ మన జనాలకి పెద్దగా ఎక్కలేదని చెప్పొచ్చు. చిన్న ఫ్యాక్ట్ ఏంటంటే ఈ మూవీతోనే అనుష్క గారు మూవీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారని చెప్పొచ్చు. అజ్జి బాబాయ్, నెక్స్ట్ వచ్చే మూవీ అయితే మైండ్ బ్లాక్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మూవీ పోఖ్రి. ఈ మూవీ 2006లో రిలీజ్ అయింది. బడ్జెట్ 12 crores, కలెక్షన్ 66 crores. మూవీ ఇండస్ట్రీ హిట్. భయ్యా ఈ మూవీ అయితే 75 years యొక్క తెలుగు ఇండస్ట్రీ రికార్డ్ని
తిరగరాసింది. పూరి గారి సినిమాలు అన్నీ ఒక లెక్క, పోకిరి సినిమా ఇంకో లెక్క అని చెప్పొచ్చు. అసలు ఒక్కొక్క డైలాగు బాక్స్ ఆఫీస్ దగ్గర బాంబులో పేలిందని చెప్పొచ్చు. అసలు ఈ మూవీలో క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ అయితే మైండ్ బ్లాక్. ఇక ఈ ట్విస్ట్కి రిపీటెడ్గా ఆడియన్స్ మూవీని చూసారని చెప్పొచ్చు. ఆడియన్స్ హార్ట్స్లోని పండుగాడు బుల్లెట్ బాగా దింపాడని చెప్పొచ్చు. ఆడియన్స్ అందరూ కూడా మహేష్ బాబు చెప్పే డైలాగ్స్కి ఫైట్స్కి బీభత్సమైన క్రేజ్ వచ్చేసింది. ఈ మూవీని అన్ని లాంగ్వేజెస్లోని ఆల్మోస్ట్ రీమేక్ చేశారు యాస్టీజ్గా. ఇక మణిశర్మ గారి మ్యూజిక్ అయితే కనుక బీభత్సమైన అప్రిషియేషన్ వచ్చింది. అండ్ ఒక్కొక్క సాంగ్ కూడా ఒక్కొక్క బుల్లెట్ లాగా జనాల హార్ట్లోకి చొచ్చుకుపోయిందని చెప్పొచ్చు. ఈ మూవీ తోటి మహేష్ బాబు గారికి బీభత్సమైన స్టార్డమ్ వచ్చేసింది. పూరి గారికి కూడా స్టార్ హీరోలు అందరూ కూడా పూరి గారిని పిలిపించుకుని ఇలాంటి స్టోరీ ఉంటే నెరేట్ చేయమని రిక్వెస్ట్ చేసేవారంట. బట్ చిన్న ఫ్యాక్ట్ ఏంటంటే మహేష్ బాబు గారికి ఈ మూవీ షూట్ చేస్తున్నప్పుడు ఫ్లాప్ అవుద్ది అనే ఫీలింగ్తో ఉండేవారట. బట్ ఎవడ తీస్తే మూవీ ఇండస్ట్రీ హిట్ అవుతుందో ఆడే పూరిగాడు అన్నట్టు బ్లాక్ బాస్టర్ అయ్యి కూర్చుంది. ఈ వీడియోకి మీకు పార్ట్ 2 కావాలంటే దయచేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకు వచ్చే కమెంట్ బట్టి పార్ట్ 2 చేయడం జరుగుతుంది. యాక్చువల్గా వీడియో లెంగ్తీ అవ్వడం వల్ల కూడా పార్ట్ 2లో చెప్దాం అనుకుంటున్నాను మిగతా స్టోరీ. సో మీరు ఇచ్చే కమెంట్స్ అండ్ లైక్స్ బట్టి పార్ట్ 2 డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ప్లీజ్ గైస్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.